దాదాపు బీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ పత్రిక దాని అనుబంధకు సంబంధించినటువంటి కొంత మీడియా రైతు భరోసా పైన చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిరు. ఇంతకే ఇస్తాం, అంతకే ఇస్తాం, లేకపోతే రైతు భరోసాపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు, అన్ని ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పేసి నిన్నటి వరకు దుష్ప్రచారం చేసిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పింది క్యాబినెట్ సమావేశంలో. చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకసారి దాని గురించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మాలాంటి వాళ్ళం చాలా మందిని కూడా ఇక్కడ ఒక డిమాండ్ పెట్టినాం. ఏ డిమాండ్ అంటే ఖచ్చితంగా ఒక లిమిట్ పెట్టాలి. ఎందుకంటే రైతు భరోసాకు ఒక లిమిట్ పెట్టాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. రైతు భరోసా అనేది సంపన్నులకు ఉండాల్సిన అవసరం లేదు, ఒక 15 ఎకరాలకో 20 ఎకరాలకో ఉండాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు ఉన్నతమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉన్నత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు 50 ఎకరాలు 100 ఎకరాలు 684 ఎకరాల భూమి కూడా ఉన్నోళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో 684 ఎకరాల భూమి ఉన్నటువంటి సంపన్నుడు దాదాపు కోట్లాధికారి అయి ఉంటాడు. మరి ఆయనకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా 50 ఎకరాలు 30 ఎకరాలు 20 ఎకరాల పైన వాళ్ళంతా కూడా కోట్లాధికారులే, వాళ్ళకు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక పరిమితి ప్రకారం ఇస్తే బాగుంటుంది. 20 ఎకరాల లోప 15 ఎకరాల లోప వాళ్ళు ఏసినా ఏకున్నా వేసే వాళ్ళకి ఎవరైతున్నారో అంతకు మించున్నటువంటి భూమిలోకి ఎవరైతున్నారో 20 ఎకరాల లిమిట్ 15 ఎకరాల లిమిట్ ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో దాని గురించి కొంత నిన్న క్యాబినెట్ సమావేశం వాటిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలుస్తుంది. అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పంటలు వేసినటువంటి రైతులకే పథకం 14 నుంచి జమ, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములకు బంద్, భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. కరెక్టే, వాస్తవం, తప్పేం లేదు. 5 నిమిషాల ప్రాసెస్లో దరఖాస్తు చేసుకుంటే తప్పలేదు కదా. పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు, అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్, 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ, కీలక అంశాలు ప్రతిపాదించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం రేపు నిర్వహించే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం అంటూ చూస్తా ఉన్నాం. సో అందరూ కూడా రైతాంగం అంతా కూడా అప్లై చేసుకుంటే ఎంత 5 నిమిషాల పని, ఒక 10 రూపాయలతోటి పోయేటువంటి పని, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇందులో అసలు ఇలా పెద్ద ఇబ్బందులు కానీ పెద్ద వేరే వ్యాపకాలు కానీ ఏమీ లేవు ఇలా. సో క్లియర్గా మీరు అప్లై చేసుకోండి. మరి నేను రేపటి క్యాబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను. ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మీ సేవలో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది కూడా 50 రూపాయలు 100 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత ఖర్చు అయితే కదా, దాన్ని పెట్టుకోవాలంటే కొంత వెనుకడి వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ఒక మంచి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. తప్పేం లేదు. 10,000 రూపాయలు 15,000 రూపాయలు వస్తున్నాయి అంటే దానికి సంబంధించి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడంలో తప్పులేదు. ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తే అన్ని ఎకరాల్లో దరఖాస్తు పొందుపరచాలి. ఉదాహరణకు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు 7 ఎకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలే పొందుపరచాలి. పంటలు వేసినట్టుగా ధృవీకరించుకున్న తర్వాతే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇన్ని ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అంటూ రైతు భరోసాపై ఎలాంటి పరిమితి విధించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే దున్నేవారికే మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు సాగు చేసినటువంటి పంటలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగు చేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రతిపాదించారు. గురువారం సచివాలయంలో మంత్రులు బట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి, కొమటిరెడ్డి సమావేశమై ఈ మేరకు కీలక ప్రతిపాదన చేశారు. శనివారం 4వ తేదీ నిర్వహించినటువంటి కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనపై చర్చించి రైతు భరోసా పథకం విధి విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు. బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వరు. ఈ నెల 5, 6 తేదీలో క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి దీనిపైన క్లియర్ గైడ్ లైన్స్ రైతులకు చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం నిన్న తీర్మానించడం జరిగింది. సో దీనిలో చాలా వరకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎవరైతున్నారో దీనికి కూడా ఒక లిమిట్ పెడితే బాగుంటుంది. ఇది లిమిట్ పెట్టేసి ఉన్నత అధికారులు ఉన్నారు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళను మినహాయిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. గతంలో రాళ్ళు రప్పలు అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది, కొంత సడలించడం జరిగింది. కేసీఆర్ అయితే పెట్రోల్ బంకులకు ఇచ్చిండు, హైవేలకు ఇచ్చిండు, రాళ్లకు రప్పలకి కొండలకి గుట్టలకి అన్నిటి కూడా ఇచ్చి పడేసిండు.
దానివల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50,000 కోట్ల రూపాయలు అన్యక్రాంతమైనవి. రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇవ్వడం ద్వారా 50,000 కోట్ల రూపాయలు ఎవరి అవి? ప్రజల సొమ్ము. ఈరోజు ప్రజల సొమ్మును కేసీఆర్ తన అయ్యా జాగిరైనట్టు అందరికి కూడా పంచిపెట్టిండు, పుట్నాలు పంచినట్టు. అందుకే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా దివాలా తీయడానికి కారణమే కేసీఆర్ ఆర్థిక విధానాలు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక పాలకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి, పద్ధతిగా ఖర్చు పెట్టాలి. ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారీతిలో ఖర్చు పెడతామంటే ఇగో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఈరోజు ఒక నెలకి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. దానిపైన ఖచ్చితంగా మనందరం కూడా కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలను ఇంకా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జ్ఞానం లేని పాలకుడు, ఈరోజు తన అయ్య జాగిరైనట్టు ఇష్టం వచ్చినట్టు పంచినటువంటి పాలకుడు ఎవరు ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్, కల్వకుంట్ల కాలకేయులు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చాలా 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 దారుణంగా కేసీఆర్ పాలించింది ఈ రాష్ట్రాన్ని. కేసీఆర్ ఈ కల్వకుంట్ల కాలకేయులు మనం చూసినాగా ఫార్ములా ఈ రేస్ కేసు ఏ విధంగా ఇష్టారీత్ర తమ అయ్యే జాగిరైనట్టు, తమ కల్వకుంట్ల రాజ్యాంగమైనట్టు నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా కోట్ల రూపాయలు ఆ ఫారెన్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసి ఏ విధంగా ఎన్రూట్ చేసుకొని సంపాదించుకున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అందరూ కూడా గుర్తెరగాలి. చాలా విషయాల్లో కూడా మనందరం కూడా కేసీఆర్ సంబంధించినటువంటి విషయాల్లో మనందరం కూడా జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటాం మిత్రులారా. రైతుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తారు. సంక్రాంతి నుంచి అంటే ఈ నెల 14వ తేదీ నుంచి యాసంగి రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు నుంచి 2 రోజుల పాటు రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం తాలూకు డబ్బులు పడతాయి. ధరణి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూమి ఉంది. గత ప్రభుత్వం ప్రతి సీజన్ లో కూడా 1.5 ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది. ఎకరానికి 5,000 చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా ఈ ప్రభుత్వం 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు నిధులు దుర్వినియోగమయ్యాయని, సాగు చేయని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు చేసినటువంటి భూములకు కూడా రైతు బంధు చెల్లించడంతో ప్రజాధనం దుర్వినియోగమైందనేటువంటి విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఈ లెక్కలు కూడా వెల్లడించింది. పంటలు సాగు చేయని భూములకు గత ప్రభుత్వం 21,284 కోట్లు చెల్లించిందని అసెంబ్లీలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు కొత్తగా రూపొందించాలని భావించిన ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఈరోజు అన్ని కూడా నిబంధనలు అన్నిటి కూడా సడలించినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతు భరోసా అనేది కొద్దిమంది అంటే ఎవరైతే సాగు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రైతులకే ప్రయోజనం పొందే విధంగా ఈరోజు చాలా స్పష్టంగా ఈ రైతు భరోసా పథకాన్ని పటిష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రైతులందరూ కూడా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎన్ని ఎకరాల్లో మీరు పండిస్తున్నారో అన్ని ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చేందుకు ఈరోజు ఈ ప్రభుత్వం సుగమం చేసింది మార్గం అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో పంటలు వేయకున్న వెంచర్లకి వీటికి అస్సలు ఇక చాలా దారుణంగా రైతు బంధు అని చెప్పేసి ఈరోజు ప్రజల సొమ్మును దోచుకొని తిన్నటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.